గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ అలియాస్ రిషి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ముఖేష్ గౌడ స్వయంగా వెల్లడించారు. తెలుగు, కన్నడ భాషలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ మూవీకి తెలుగులో ప్రియమైన నాన్నకు అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. కన్నడంలో తీర్థరూప తండేయావరిగే అనే పేరు పెట్టారు. ప్రియమైన నాన్నకు మూవీ పోస్ట్ను ముఖేష్ గౌడ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ పోస్టులో ఎత్తైన కొండలతో కూడిన ప్రాంతంలో ఓ యువకుడు, ఇద్దరు యువతులు కలిసి జర్నీ సాగిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ పోస్టులో ముఖేష్ గౌడతో పాటు మిగిలిన వారి ముఖాలను మాత్రం చూపించలేదు. వేసే ప్రతి తొలి అడుగు మనల్ని గమ్యానికి మరింత దగ్గర చేస్తుందంటూ ఫస్ట్ లుక్ పోస్టుకు ముఖేష్ గౌడ క్యాప్షన్ జోడించారు. బ్యూటిఫుల్ ఎమోషన్స్తో ప్రతిభావంతులైన నటీనటుల కలయికలో వస్తున్న ఈ సినిమా ఇదని, ప్రియమైన నాన్నకు మూవీతో తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు కానున్నట్లు రిషి తెలిపారు. ప్రియమైన నాన్నకు మూవీకి రమణహల్లి జగన్నాథ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సినిమాల కోసం గుప్పెడంత మనసు రిషి తన పేరును మార్చుకున్నారు. ఈ తెలుగు, కన్నడ బైలింగ్వల్ మూవీ పోస్టర్స్పై ముఖేష్ గౌడ పేరు నిహార్ ముఖేష్గా కనిపిస్తుంది. ముఖేష్ గౌడ పేరుతో సీరియల్స్ చేసిన రిషి సినిమాల్లో మాత్రం నిహార్ ముఖేష్గా కొనసాగనున్నట్లు సమాచారం. ప్రియమైన నాన్నకు తన ఫస్ట్ మూవీ అంటూ ముఖేష్ గౌడ పేర్కొన్నారు. ఈ బైలింగ్వల్ మూవీ కంటే ముందే తెలుగులో గీతాశంకరం పేరుతో ముఖేష్ గౌడ సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొంత షూటింగ్ పార్ట్ కూడా పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేటు రాలేదు. ముఖేష్ గౌడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ను బట్టి చూస్తుంటే గీతాశంకరం ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్లో రిషి పాత్రతోనే తెలుగు ఆడియన్స్కి చేరువయ్యారు ముఖేష్ గౌడ. గత 4 ఏళ్ళుగా టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్ త్వరలోనే ముగింపు పలకబోతున్నట్లు హఠాత్తుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఓ ప్రమాదం కారణంగా 7-8 నెలల పాటు గుప్పెడంత మనసు సీరియల్కి రిషి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత రంగంగా కొత్త పాత్రలు ఎంట్రీ ఇచ్చి గత కొన్ని నెలలుగా మేకర్స్ సీరియల్ రన్ చేస్తున్నారు. అయితే ఆశించిన స్థాయిలో డ్రామా ఎమోషన్స్ పండకపోవడం, ఒకే పాయింట్ చుట్టూ గత ఏడాదిగా సీరియల్ తిప్పుతూ సాగదీస్తున్నారంటూ ఆడియన్స్ నుంచి విమర్శలు రావడంతో సీరియల్కి శుభం కార్డు వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.